జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. తండ్రిలో దేవుణ్ణి చూసినవాడు పుండరీకుడు, దేవుడిలో తండ్రిని చూసినవాడు ప్రహ్లాదుడు. భర్తలో దేవుణ్ణి చూసింది అనసూయ, దేవుడిలో భర్తను చూసింది మీరాబాయి. గురువులో దేవుణ్ణి చూసినవాడు సిద్ధయ్య, దేవుడిలో గురువును చూసినవారు రమణ మహర్షి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, జనవరి 11, 2025, శనివారం. తిథి ద్వాదశి, ఉదయం 8:21 వరకు. తదుపరి త్రయోదశి, తెల్లవారుజామున 6:33. తదుపరి చతుర్దశి. ఈ రోజు శని ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 5:52 నుండి 8:26 వరకు. నక్షత్రం రోహిణి, మధ్యాహ్నం 12:29 వరకు. తదుపరి మృగశిర. యోగము శుక్లము, ఉదయం 11:49 వరకు. తదుపరి బ్రహ్మము. కరణం బాలవ, ఉదయం 8:21 వరకు. తదుపరి కౌలవ, రాత్రి 7:25 వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:39. సూర్యాస్తమయం సాయంత్రం 5:52. చంద్రోదయం మధ్యాహ్నం 3:18. చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:05. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:27 నుండి 10:51 వరకు. యమగండం మధ్యాహ్నం 1:40 నుండి 3:04 వరకు. గుళిక కాలం ఉదయం 6:39 నుండి 8:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:39 నుండి 8:09 వరకు. వర్జము సాయంత్రం 5:50 నుండి 7:22 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 9:27 నుండి 10:58 వరకు. తిరిగి రాత్రి 3 నుండి 4:32 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:56 నుండి 5:48 వరకు. శుభ గడియలు ఉదయం 8:21 నుండి 8:45 వరకు. తిరిగి మధ్యాహ్నం 3 నుండి 3:47 వరకు. జనవరి 11 శనివారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష ద్వాదశి, ఉదయం 8:21 వరకు ఉంది. తదుపరి త్రయోదశి, తెల్లవారుజామున 6:33 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. ఒకే రోజు 3 తిథులు వచ్చాయి కాబట్టి శుక్లపక్ష త్రయోదశి క్షయతిథి అవుతుంది. క్షయతిథులను పంచాంగం ప్రకారం శుభకార్యాలకు వినియోగించరు. ఒకవేళ మీ ప్రాంతంలో గనక సూర్యోదయం 6:33 కన్నా ముందే ఉన్నట్లయితే మీకు క్షయతిథి దోషం ఉండదు. అంతేకాకుండా ఈరోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే లగ్న ముహూర్తాలలో కూడా ముహూర్తానికి 1, 4, 7, 10 స్థానాల్లో గనక గురుడు ఉన్నట్లయితే ఆ ముహూర్తానికి క్షయతిథి దోషం లేకుండా శుభకార్యాలు చేసుకోవచ్చు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకునేవారు మీ పంతులు గారి సలహా తీసుకుని చేసుకోవచ్చు.
శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఏకాదశి పారణ సమయం ఉదయం 6:39 నుండి 8:21 వరకు. చంద్రుడు ఈరోజు రాత్రి 11:55 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 11:55 వరకు తులా రాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 11:55 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1922 సంవత్సరంలో మధుమేహ రోగులకు ఇన్సులిన్ వాడకం ప్రారంభించిన రోజు. భారతదేశ రెండవ ప్రధానిగా శ్వేత విప్లవం, హరిత విప్లవం, పాకిస్తాన్ పై యుద్ధం వంటి విజయాలు సాధించిన లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి. జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ గారి పుట్టినరోజు. భారత క్రికెట్ క్రీడాకారులు రాహుల్ ద్రావిడ్ గారి పుట్టినరోజు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 11 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. సింహరాశి భయాలను వదిలి ధైర్యంగా ఉండాలి. కన్యా రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. తులా రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. వృశ్చిక రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ధనుస్సు రాశి ఆదాయం ఉంటుంది. మకర రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కుంభరాశి ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.